ఇక ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో యూపీ, రాజస్థాన్లోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని గంగా నదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. పెరుగుతున్న వరద ఉధృతితో గంగా నది ప్రమాదకర స్థాయిలో ఏరులై పారుతోంది. వారణాసిలో పెరుగుతున్న వరద నీటితో పలు ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. అటు ఘాట్ల దగ్గర పలు ఆలయాలు నీట మునగడంతో పాటుగా బనారస్ ఘాట్లు కూడా నీట మునిగాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు వరద ప్రవాహం పెరుగుతుండడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. నిరంతరం అలర్ట్ గా ఉంటూ వరద ఉధృతిని పర్యవేక్షిస్తున్నారు. అటు రాజస్థాన్లోనూ వర్షాలు బాగా పడుతున్నాయి. రాజస్థాన్లోని అజ్మీర్లో భారీగా కురుస్తున్న వర్షాలతో వీధులన్నీ జలమయంగా మారాయి. ఎటు చూసినా ప్రధాన రహదారులన్నీ వరద నీటితో నిండి నదులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం 10 స్క్రీన్ పై విజువల్స్ కూడా చూడొచ్చు. వారణాసిలో ఏ విధంగా ఘాట్లు నీట మునిగాయో, ఏ విధంగా వరద ఉధృతి కొనసాగుతుందో మనం ఒక బాక్స్ లో చూస్తున్నాం. మరొక బాక్స్ లో రాజస్థాన్లో వర్షాల వల్ల ఎటు చూసినా కూడా నీరే కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రధాన రహదారులన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గంట గంటకు నీటి మట్టం పెరుగుతూ పోతోంది.